నమస్తే. గతంలో సర్కస్‌లో పులులు, సింహాలు, ఏనుగులు అన్నీ గూడా అనేక ప్రదర్శనలు ఇస్తూ ఉండేవి. అయితే కొంతకాలం క్రితం వాటిని పూర్తిగా బ్యాన్ చేశారు. అప్పుడు ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు 6 సింహాలను అడవిలో వదిలివేయడం జరిగింది. ఆ సింహాలని చిన్నప్పటి నుంచి పెంచిన వ్యక్తి ఆసక్తి కొలది ఒక వారం రోజుల తర్వాత ఆ సింహాలు ఏం చేస్తున్నాయి అని అతను అడవికి వెళ్ళి చూడడం జరిగింది. అతను చాలా ఆశ్చర్యపోయాడు. చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఈ 6 సింహాలను ఆ అడవిలో ఉన్న వేట కుక్కలు తరిమి తరిమి చంపివేసి పడేసున్నాయి. ఎందుకంటే అసలు కుక్కలు చాపడం ఏమిటి? సింహాలకి చిన్నప్పటి నుంచి వేట ఆడడం తెలీదు. ఎందుకంటే ఆ సర్కస్‌లో ఆ సింహాలకి ఆ ఆహారాన్ని తెచ్చి ఇవ్వడం తప్ప అవి వేటాడే పరిచయం లేకపోవడంతో వేటను అవి మర్చిపోయాయి. అయితే నిత్యం వేటాడే ఈ యొక్క అడవి కుక్కలు ఆ సింహాన్ని అవలీలగా చంపి తినేయగలిగాయి. సో, మనం కూడా ఇప్పుడు మన పిల్లలు అంటే మన పిల్లల్ని ఆ యొక్క సింహాల్లాగా, అవి నిజంగా సింహాలే, మన పిల్లలు సింహాలే. అయితే వాటిని మనం కుందేల్లాగా పెంచుతున్నాం. సింహాల్లాగా కాకుండా అన్నీ మనమే అమరుస్తూ, అన్నీ వాళ్ళు చేస్తూ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి సమస్యల్ని పరిష్కరించేటటువంటి, లేకపోతే వాళ్ళని ఎదుర్కొనేటటువంటి ఆ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అలా పెంచడం వలన సర్కస్‌లో సింహాల్లాగా మన పిల్లలు పెరుగుతున్నారనే విషయాన్ని మనం గమనించాలి. సో, వాళ్ళకి స్వతంత్రంగా ఆలోచించి వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రోత్సహిస్తేనే వాళ్ళు నిజమైన అడవి సింహాలుగా మారుతారు. నమస్తే. గతంలో సర్కస్‌లో పులులు, సింహాలు, ఏనుగులు అన్నీ గూడా అనేక ప్రదర్శనలు ఇస్తూ ఉండేవి. అయితే కొంతకాలం క్రితం వాటిని పూర్తిగా బ్యాన్ చేశారు. అప్పుడు ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు 6 సింహాలను అడవిలో వదిలివేయడం జరిగింది. ఆ సింహాలని చిన్నప్పటి నుంచి పెంచిన వ్యక్తి ఆసక్తి కొలది ఒక వారం రోజుల తర్వాత ఆ సింహాలు ఏం చేస్తున్నాయి అని అతను అడవికి వెళ్ళి చూడడం జరిగింది. అతను చాలా ఆశ్చర్యపోయాడు. చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఈ 6 సింహాలను ఆ అడవిలో ఉన్న వేట కుక్కలు తరిమి తరిమి చంపివేసి పడేసున్నాయి. ఎందుకంటే అసలు కుక్కలు చాపడం ఏమిటి? సింహాలకి చిన్నప్పటి నుంచి వేట ఆడడం తెలీదు. ఎందుకంటే ఆ సర్కస్‌లో ఆ సింహాలకి ఆ ఆహారాన్ని తెచ్చి ఇవ్వడం తప్ప అవి వేటాడే పరిచయం లేకపోవడంతో వేటను అవి మర్చిపోయాయి. అయితే నిత్యం వేటాడే ఈ యొక్క అడవి కుక్కలు ఆ సింహాన్ని అవలీలగా చంపి తినేయగలిగాయి.